Please subscribe Telugu 7 Media. పర్ఫెక్ట్గా సెట్ అయింది అసలు కదా. ఒక్కసారి స్టేజ్ మీదకి టీజర్. జై శ్రీరామ్. సో ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మనం ఆ పిక్చర్ మనం వేదిక మీదకి వచ్చిన తర్వాత తీసుకున్నాం. మీరు ప్లాన్ చేయడం అయిపోయింది అంటే వాళ్ళందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఓకే, ఎస్. సో ముందుగా వేదిక మీదకి ఎవరిని పిలుద్దాం అంటే ప్రొడ్యూసర్ గారే కదా రావాలి. సో శాంతను గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శాంతను పత్తి. సో వానరా చిత్రంతో మనందరినీ పలకరించబోతున్న ప్రొడ్యూసర్ గారు. అండ్ ఇలాగే డిఓపి సుజాత సిద్ధార్థ్ గారిని వేదిక రాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారిని వేదిక రాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ వన్ ఆఫ్ ది అమేజింగ్ అండ్ సీనియర్ యాక్టర్ శివాజీ రాజా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. స్టోరీ స్క్రీన్ ప్లే అందించిన విశ్వజిత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ జానకిరామ్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ సూపర్ హిట్ ఫిలిమ్స్కి, మంచి మంచి చిత్రాలకి, అంతే మంచి మంచి డైలాగ్స్తో మన మనసుని నింపుతూ ఉన్న మన సాయి మాధవ్ బురా గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ భారీ చిత్రాల రచయిత, మాటల రచయిత, కరెక్ట్, నాగేంద్ర కుమార్ గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి ఈ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సీమలోకి సూపర్ పవర్ఫుల్గా అడుగు పెడుతున్న డైరెక్టర్గా, హీరోగా అడుగు పెడుతున్న అవినాష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. సో మంచితనం మానవత్వమే కాదు, మంచి మంచి చిత్రాలు కూడా అందిస్తారు. మంచి నటుడుగా మనందరికీ పలకరించారు. అఫ్ కోర్స్ మిరాయితో మరొక ఎత్తుకి రీచ్ అయిన మంచు మనోజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. ఒక బిగ్ షో ఫర్ మీడియా అండి. బైక్ అంటే కనపడకపోవడం వల్ల యుద్ధం జరుగుతుంది. పైన హనుమంతుడు కూడా కనిపిస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఒక పరిచయం ఏర్పడుతుంది కదా దేవుడితో. ఎప్పుడో ఒకళ్ళు మా అమ్మమ్మ గారు నాకు హనుమాన్ చాలీస్తో ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా ఫస్ట్ హనుమంతుడు మీ జీవితంలోకి వచ్చింది ఎప్పుడు? మా అమ్మగారు చెప్పేవారు, చిన్నప్పుడు కథలు చెప్పేవారు, రామాయణం కథలు అన్నీ చెప్తూ అప్పుడు చెప్పేవారు. సో అలాంటివి కొన్ని చిన్న చిన్న ఉండేవి. అంటే మేబీ చెప్పేవారు నాకు, నువ్వు ధర్మం వైపు ఉంటే, నువ్వు కరెక్ట్ ఉంటే నీ వెనకాల ఎప్పుడు దేవుడు ఉంటాడు అనేది. దట్ ఇస్ ద పోస్టర్. సో వెనకాల కాదు, పైన ఉన్నాడు, ఆయన ఆశీస్సులతో ముందుకెళ్తున్నారు మీరు. అంతే వేగంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాయు వేగంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్, అఫ్ కోర్స్ బంగారం, మంచి మనిషి, మాట మీద ఉండే మనిషి, ప్రామిస్ ఎప్పటికీ బ్రేక్ చేయరు, ఆయన ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటారు. మంచి మనోజ్ గారు, ఐ రిక్వెస్ట్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం. ఈరోజు నా తమ్ముడు అవినాష్ మూవీ వానరాకి గ్లిమ్స్ లాంచ్, టీజర్ లాంచ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ నో ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. ఇండస్ట్రీకి ఇట్స్ ఫస్ట్ మూవీ, అందుకే న్యూ కమర్ అన్నాను. బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా, ఎంత కొత్త యాక్టర్ అయినా, ఏ సినిమాకి ఆ సినిమాకి అతను న్యూ కమరే. సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం, సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాము. సో అండ్ అదేవిధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా అలా ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి. అండ్ ఎస్పెషలీ ఈ రోజుల్లో అసలు లేదు.
గుడ్ కంటెంట్ ఉందా లేదా, ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటరు. అక్కడ ఎవరున్నా సరే సినిమా బాగాలేదని వస్తే ఈవినింగ్ షోకి కూడా దిక్కులేని పరిస్థితి. సో కంటెంట్ బాగుండాలి, సినిమా బాగుండాలి. సో చిన్న పెద్ద అనేది లేదు, తెలుగు తమిళ్ హిందీ సినిమా లేదు, వీఆర్ ఇండియన్ సినిమా వచ్చేసింది, పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా. అండ్ తమ్ముడు కూడా, స్వామి కూడా ఎంతో కష్టపడి, ఇట్స్ నాట్ ఎ జోక్, యాక్ట్ చేస్తూ అది ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఇంత ఉండి కొంచెం టెక్నికల్గా తెలిసినా కూడా నన్ను డైరెక్ట్ చేయమంటే ఫస్ట్ చేయడానికి వణుకుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, స్వామి, మీరు తప్పకుండా యుల్ సీ గ్రేట్ హైట్స్. అండ్ ఎప్పుడైనా ఎవరికైనా పనిలో కావాల్సింది ఆ డెడికేషన్ ఆన్ ద వర్క్, అండ్ అది 100% నీలో ఉంది. అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీల్డ్లో, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ కొడుకు వాళ్ళ ఫీల్డ్లో రావాలని తపన పడడం, ఇవన్నీ చేయడం యూజువల్గా తండ్రి తపన, అది కామన్, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కాకపోతే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి MBA చదివి ఎక్కడ యూఎస్లో బాగా సెటిల్ అయ్యి, అవన్నీ కాకుండా లేదు నాన్న నాకు సినిమా చేయాలని ఉంది అని చెప్పంగానే ఆ తండ్రిని నిలబడి సపోర్ట్ చేశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియలీ గ్రేట్ మీరు. అలాగే నాకు తెలుసు మీ గురించి, మీరు హీరో అవుదాం, ఒక పెద్ద మంచి ఆర్టిస్ట్ అవుదాం అని వచ్చారు. ఆ 30 years మీ కళ, మిగతా నెక్స్ట్ 30 years మీ అబ్బాయి నిలబడాలి సినిమా ఇండస్ట్రీలో రావాలని వచ్చారు. హియర్ ఈజ్ యువర్ సన్ టుడే స్టాండింగ్ స్టేజ్ మీద అండి. వన్ ఆఫ్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ డే. అండ్ అండ్ మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నానండి. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఫర్ అ గ్రేట్ ఫాదర్. ఇందాక వాళ్ళ అబ్బాయి మాట్లాడుకుంటుంటే అక్కడ ఆయన వెనకాల ఎయిట్ చేసుకుంటూ ఉన్నారు చాలా హ్యాపీనెస్తో. అది చూస్తూ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. సో పుత్రోత్సాహం ఖచ్చితంగా. అండ్ అలాగే ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ లైఫ్లో హీరో ఎవరు అంటే నాన్ననే. సో ఇప్పుడు కొడుకుని హీరోగా చూస్తున్నారు, అది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫాదర్. అయ్యో సాధించారండి మొత్తానికి. సూపర్. రండి సార్, ఇక్కడ నిలబడి మీ అబ్బాయి పక్కన ఉండండి. అటు చెప్తారు, మీరే మెయిన్ హీరో అని. అలాగే పేరున హర్ష, గుంటూరు రోడ్ నుంచి, నో హిమ్, సచ్ ఎ స్వీట్ హార్ట్. అండ్ రమేష్ గారి గురించి చెప్పాలంటే ఇప్పటి నుంచి కాదు, మాది బిందాస్ అంది నోకియా అదంతా ఓకేలే, అది వేరే చరిత్ర. ఆ నోకియా అప్పుడు నువ్వు అక్కడ బ్యాంకాక్ ఏం చేసా చెప్పనా? వద్దా? షూటింగ్ చేసాం. సో పేరున సార్, అండ్ గ్రేట్ స్క్రిప్ట్ అండి. ఐ హర్డ్ ద స్క్రిప్ట్, నేను కొంచెం చూశాను సినిమా, గ్రేట్ జాబ్. అండ్ ప్రొడ్యూసర్ గారు స్వామి, మీరు ఒక ఫ్రెండ్ కోసం ఎక్కడో యూఎస్లో ఉండి హ్యాపీగా అక్కడ పిజ్జా బర్గర్లు తింటూ హ్యాపీగా ఉండిపోకుండా మళ్ళీ మన మట్టి గుర్తుకొచ్చి, ఒక మిత్రుడు గుర్తుకొచ్చి, మిత్రుడి కోసం అంత దూరం ట్రావెల్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ స్వామి. మీలాంటి మిత్రులు ప్రతి ఒక్కరికి ఉండాలి. రే వింటున్నారా నా ఫ్రెండ్స్, ఎవరా మీరంతా? అందరూ ఎవ్రీబడి, ఆల్ మై ఫ్రెండ్స్ కమ్ టు మై రూమ్ టుడే. అలాగే సాయి గారు, స్వామి, మేము కలిసి చేయాల్సి అనుకున్న సినిమా అహం బ్రహ్మాస్మి, అది స్వామి చెప్పలేదు, నేను చెప్తున్నాను. తప్పకుండా ఆ సినిమాను కూడా మళ్ళీ ముందు తీసుకొస్తాం స్వామి బ్లెస్సింగ్స్తో త్వరలో. అలాగే పేరు అదిగో చోటా గారు, మై ఫేవరెట్. భైరవం కలిసి చేసాం, అంతకుముందు నుంచి నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఈ సినిమా లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసినప్పుడు కూడా ఎవరు ఎడిట్ చేస్తున్నారని చెప్పగానే చోటా గారు అన్నారు, రైతు నువ్వు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నావు, హ్యాపీ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మై బ్రదర్. ఇంకా మా శివాజీ గారు, మై ఫేవరెట్. అండ్ సినిమా చూశానన్నా, ఆ సీన్లో ఏదైతే ఎమోషనల్ సీన్ ఉందో, నేను ఎడిట్ షూట్ చూస్తూ ఐ వాజ్ రియలీ మూడ్, అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి, ప్రతి ఒక్కరు కష్టపడారు. కొత్త సినిమా, కొత్త టెక్నీషియన్స్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ అండ్ కొత్త డైరెక్టరు, కొత్త హీరో, ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ పేరున అండ్ డిఓపి సార్, గ్రేట్ వర్క్. అండ్ అలాగే మ్యూజిక్ కూడా ఆర్ఆర్ చూస్తేనే తెలుస్తుంది, మన సాగర్ కొట్టారు, మన మ్యూజిక్ బ్రహ్మ మనీష్ శర్మ గారు అబ్బాయి. సో ఆబ్వియస్లీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈరోజు హీస్ మిస్సింగ్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్
సూపర్ డూపర్ సక్సెస్ అండ్ చెప్పండి. యా, సాగర్ వాళ్ళ ఫాదరు వివేక్ సాగరే కదా. నేను సాగరే, వివేక్ అండ్ వివేక్ చెప్పలేదు నేను. సాగర్ ఫాదరు బ్రహ్మ. ఓహో, టేక్ టూ అమ్మా. ఓకే, ఆయన ఫ్యాన్ అంటే ఈయన. సో అలా కన్ఫ్యూజ్ అయ్యాను. ప్లీజ్ డిలీట్. ఖచ్చితంగా చేయరు కదా. వెరీ ఇంపాసిబుల్. గుడ్. అవును, ఇట్స్ లైవ్. యూట్యూబ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఉంటుంది. ఓకే, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. కానీ ద మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ కూడా ఎరగదీస్తున్నారు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, మోహన రాగా. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మ్యూజిక్ లేబుల్ యూ స్టార్టెడ్. సో గివ్ ఇట్ ఫర్ మంచు మనోజ్ గారు అండ్ మోహన రాగా. అండ్ అఫ్ కోర్స్ మీ పాటల టేస్ట్ చాలా, మీ సంగీతం టేస్ట్ చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మీ దీంట్లో, అండ్ మీరు రాస్తారు కూడా. అండ్ మోహన రాగాకి ఇప్పుడు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ దాని వెనకాల వి జస్ట్ వాంటెడ్ టు నో లైక్ అ స్మాల్ స్టోరీ అబౌట్ లైక్ మోహన రాగా. వెన్, వై? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. అండ్ మీకు అందరికీ తెలిసిందే నేను ఎంత గొప్ప స్టూడెంట్నో చదువుల్లో. సో ఆ టైం అంతా మ్యూజిక్ కేటాయించేవాడిని, స్పోర్ట్స్కి, మ్యూజిక్కి. సో అలాగా ఓవర్ ది ఇయర్స్ నేను అనుకున్నాను ఎలాగో నా ఫ్రీ టైంలో మ్యూజిక్ చేసుకుంటున్నాను, ఎలా చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా నాకు ఎప్పటి నుంచే చేద్దామని. మళ్ళీ నాకు మిరాయి అప్పుడు సరే ఒక సాంగ్ సెషన్ చేద్దాం, లైవ్ బ్యాండ్ ఏదైనా చేద్దాం అన్నప్పుడు మళ్ళీ ఈసారి పేర్లు తప్పు చెప్పకూడదని సో వన్ ఆఫ్ ద గుడ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అండి ప్రదీప్ గారు అనేసి. సో ప్రదీప్ గారు నేను కూర్చొని మీరే ప్రమోషన్స్ ఓకే ఏదైనా సాంగ్స్ చేద్దాం అని అనుకున్నప్పుడు దెన్ హీ సజెస్టెడ్ అన్న మేము మీ హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా దాంతో వై డోంట్ వీ డూ, ఇప్పుడు అంతా లైవ్ బ్యాండ్స్ అంతా మీ సాంగ్స్ బాగా ఈ రోజుటికి విన్నారు, వై డోంట్ యూ స్టార్ట్ డూ ఏ థింగ్ అన్నారు. సరే ఓకే నా సినిమా సాంగ్స్ చేసుకుందాం అనేసి అలా అనుకునే టైంలో అది చేద్దాం అనుకుని కుదరలేదు. ఓవర్ టైం సరే నా పాత పాటలన్నీ వాడినటువన్నీ ఏమున్నాయని చెప్పి గెలుగుతుంటే వస్తూ ఉన్నాయన్నమాట బయటికి. సో అలా నేను బాంబేలో కూర్చొని ఒకరోజు బిరా రిలీజ్ తర్వాత కామాఖ్య టెంపుల్కి వెళ్ళి నాకు ఎందుకు కామాఖ్యమ్మ మీద పాట రాద్దాం అనిపించింది, ఆవిడ మీద ఏదైనా పాట చేద్దామని. సో అక్కడికి వచ్చి బాంబేలో ఉన్నప్పుడు నా సాంగ్స్ వింటే సుమన్ గారు అని పరిచయం అయ్యారు. ఆయన కూర్చొని సాంగ్స్ని మీరు మ్యూజిక్ లేబుల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఆయన అన్నారు, గుడ్ నుంచి వచ్చింది. సరే అంటే గుడ్ ఐడియా, నాకు ఆ ఇంట్రెస్ట్ అదేం తెలీదు, సినిమాలు చేసుకుందాం అని, సినిమా బ్యాచ్ కదా, మ్యూజిక్ అంటే అది నేను చూసుకుంటాను మీరు స్టార్ట్ చేయండి అన్నారు. సో విత్ సపోర్ట్ అండ్ అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్. సో ఇంకా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ మోహన రాగా పేరు ఎందుకంటే మా నాన్నగారికి నాకు ఫేవరెట్ రాగం మోహన రాగం. అలాగే మోహన రాగం అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియాలో జపాన్, చైనీస్ ఇటుపక్క కూడా ఈ రోజుకి వాళ్ళ సాంగ్స్లో మన దగ్గర నుంచి వెళ్ళిన మోహన్ రాగమే ఇంకా ఇటుపక్క అంతా తిరుగుతుంది అనమాట. సో దట్స్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దట్. అండ్ సో ఇదేంటంటే మా నాన్నగారు 22nd 50 years ఫంక్షన్ అప్పుడు, ఆ రోజే 50 years. సో అలాగే ఇప్పుడు ఎలా కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసం అన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడో నేను కూడా ఇవ్వాలనుకొని, ఫాదర్ అన్నాక మనం ఇవ్వాలి, ఫాదర్ దగ్గర పెరుక్కొని తినకూడదు, దట్ ఐ బిలీవ్. సో కొడుకునే తల్లిదండ్రులు చూసుకోవాలి, వాళ్ళకి తిరిగి ఏదైనా ఇవ్వాలనేది నేను నమ్ముతున్నాను. సో దట్ ఈస్ మై స్మాల్ గివ్ బ్యాక్, అంతే అండి. పర్ఫెక్ట్. అండ్ మీ లైఫ్లోకి హనుమాన్ ఎప్పుడు వచ్చారు? నేను బాగా కష్టాల్లో, జీవితంలో హోప్ లేదన్నప్పుడు నా కోసం ప్రే చేసిన, నాకు నేను నిలబడాలి, నేను గెలవాలి అనుకున్న ప్రతి ఒక్క గుండె నా హనుమంతుడు, ప్రతి ఒక్కరు నా వానరులు. సో అది గట్టిగా నమ్ముతానండి. That's amazing, and once again thank you so much for coming and gracing this event and launching this teaser, and thank you. We are looking forward like మీ లేబుల్ సూపర్ హిట్ అవ్వాలని అండ్ మీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మనోజ్ గారు. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. యూ వాంట్ టు మెన్షన్ సంథింగ్? మీ లేబుల్లో ఓన్లీ ఓన్ సాంగ్స్ ఉంటాయా లేకపోతే వైరా కూడా తీసుకుంటుంటారా స్వామి? ఏది స్వామి? మీ లేబుల్లో ఓన్ సాంగ్సా లేకపోతే వేరే ఆల్వేస్ కొంటుంటారా? లేదు స్వామి, అంటే నా ఓన్ సాంగ్స్, ఓన్ కంపోజిషన్స్లో, అలాగే ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్తో, అలాగే కొత్త వాళ్ళతో
Okay. న్యూ వాళ్ళతో అందరితో కొలాబ్ అయ్యి నా మైండ్లో ఉండేది నా భావాలని మ్యూజిక్ రూపంలో బయట పెడతారు. జిఎస్కే సురేష్ గారు ఎక్కడ అగ్రిమెంట్ ఏది అగ్రిమెంట్ మాటే అగ్రిమెంట్ మా ఊర్లో. థ్యాంక్ యూ స్వామి. ప్రొడ్యూసర్ గారు కొంచెం పక్క రండి స్వామి. సో థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ Thank సో you. మచ్. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ఎంటైర్ టీమ్ నుంచి మీకు తెలియజేసుకుంటున్నాము. నిజంగానే ఇందాక శివాజీ రాజా గారు మెన్షన్ చేశారు, రాజు వెడ్స్ రాంబాయి బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. యూ స్టార్టెడ్ దట్, అది ఇప్పుడు సక్సెస్ వైపుకి సూపర్గా పయనిస్తుంది. సో ఇలానే మంచి సినిమాలకి మీరు అండగా ఉండి ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాజు వెజ్ రాంబాయిని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్. ఆ టీంలో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడారు అండ్ హీరోయిన్ కానీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నితిన్ గారు, సాయి గారు, ఈటీవీ విన్ బృందం మొత్తం ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాగే ఎన్నో హిట్స్ రావాలి. మీరు ఒక సినిమాని హిట్టే కాదు, ఎంతోమంది కొత్త వాళ్ళకి, ఆర్టిస్టులకి, టాలెంటెడ్ వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తున్నారు, ఒక నమ్మకం ఇస్తున్నారు, ఒక స్ఫూర్తి ఇస్తున్నారు. రాజు వెజ్ రాంబాయిని ఎంత పెద్ద హిట్ చేశారో ఈ వానరాన్ని కూడా అంతే పెద్ద హిట్ చేస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ టీజర్ కోసం కంగ్రాచులేషన్స్. ఇంకా మిగతా నమస్కారం అండి. ఇదే అండి, అగో అక్కడ ఉన్నారు చూసారే, ఎత్తుగా కనిపిస్తున్నారు, ఆ అబ్బాయినే మధ్యలో పెడతాం మేము. యా తెలుస్తుందండి. ఫస్ట్ మా మనస్ సార్తో స్టార్ట్ చేస్తాను. సార్ మీరు దగ్గరుండి ఈ సపోర్ట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ నాలుగు కావట్లేదు. థ్యాంక్ యూ సార్. హర్ష గారు థ్యాంక్ యూ అండి, నా డ్యూటీ కూడా మీరే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హర్ష గారు ఎవరు వచ్చినా మధ్యలోకి రావాల్సిందే. నా మీడియా ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మనోజ్ అన్న, ఐ హ్యావ్ అ స్పెషల్ రిలేషన్ విత్ యూ. ఈ మూవీకి స్పెషల్ అంటున్నారు, రిలేషన్ అంటున్నారు, కొంచెం క్లారిటీ ఇమ్మంటున్నారు. బ్రదర్ బాండ్. ఈ మూవీ అవినాష్ గారు ఆల్మోస్ట్ 2.5 years హార్డ్ వర్క్ అండి ఇది. అందులో మమ్మల్ని జాయిన్ చేసుకోవడం ఇట్స్ బీన్ ఎ రియల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యంగ్ టాలెంట్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు, ఆల్ ది బెస్ట్ యూ. గుడ్ ఈవినింగ్ అండి, వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ మా వానరా టీజర్ లాంచ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు గతకే అందం వచ్చిందండి మీరు పట్టుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మన ఆఫీస్లో మన కంపెనీలో నేను కొన్నాళ్ళు పని చేశాను, మీకు ఆ విషయం తెలుసు కదా, థింక్ స్మార్ట్లో. ఆ పని చేస్తున్నప్పుడు మీరు మీ బాడీ కట్అవుట్ ఆకారంతో అటు ఇటు తిరుగుతుంటే మీకు సూటబుల్ ఏదో ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటే ఇప్పుడు దొరికింది మీకు. భలే ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మా పోస్టర్ డిజైనింగ్లో మన హీరో గారు బైక్ మీద వెళ్తుంటే పైన ఒక హనుమంతుడు కనిపిస్తున్నాడు కదండి. ఈ పోస్టర్ డిజైనింగ్కి సినిమాకి చాలా 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 రిలేటబుల్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మా సినిమాలో మా హీరో వెనకాల హనుమాన్ ఉండి అలా నడిపిస్తున్నాడు, అలాగే ఈ ఈవెంట్కి మా మనోజ్ గారు ఉండి అలాగే ఫ్రంట్ ఫేస్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా 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 హ్యాపీ అండి. అండ్ మా అవినాష్ గారితో ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఎవరో కూడా తెలియదండి ఆయన నాకు. ఒక న్యూ హీరో, ఒక తనే డెబ్యూటెంట్ డైరెక్టర్గా వస్తున్నాడు అని చెప్పంటే సర్లే వస్తున్నారు ఎవరు, ఒకసారి స్టోరీ విందామని అనుకున్నా. ఆ రోజున మొదలైన నా ఇంప్రెషన్ ఇప్పటికీ డే బై డే ఆయన మీద ఇంప్రెషన్ పెరుగుతూనే ఉందండి. ఆయన ఆ రేంజ్ కష్టపడుతూ ఉంటే ఆయనకు సపోర్ట్ చేయడంలో అసలు 1% కూడా మనం తగ్గకూడదు అనిపించింది. డే 1 నుంచి ఇప్పుడు దాకా అలాగే సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. ఆయన ఎఫర్ట్స్ ఆయనకి ఇవాళ పేజ్ అయిపోతున్నాయి. అండ్ ఆల్రెడీ మీరు ఇందాక టీజర్లో చూశారు కదా గీత గారు, ఇందాక మీరు టీజర్ చూడగానే మీ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఫస్ట్ డే ఫుటేజెస్ చూడగానే నా ఇంప్రెషన్ కూడా సేమ్ అండి. నిజంగా అడిగా, ఏమంటే మీకు ఇది నిజంగా ఫస్ట్ సినిమా అయినా అని అడిగా. అవునండి నిజంగానే ఫస్ట్ సినిమా అన్నారు. ఇంతకుముందు అసలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ సినిమా, ఫస్ట్ టైం స్క్రీన్ ఫేస్ చేశారు. అవినాష్ గారు మీ డైరెక్షన్ డెబ్యూట్ కానీ యాక్టర్గా మీ లాంచింగ్ కానీ ఇది ది బెస్ట్ అవ్వబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ద టైం తీసుకుని మీరు మా కోసం మా సినిమాని
ఎక్స్ప్లోర్ చేయడానికి, అసలు అభినందించడానికి ఇక్కడ వరకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్. ఈ అకేషన్లో జస్ట్ ఒక 2-3 క్విక్గా ఐ వాంటెడ్ టు షేర్ బ్యాక్గ్రౌండ్. ఐ థింక్ చోటగే గారు అన్నట్టు 2.5 years బ్యాక్ ఒక కాజాగూడలో అవినాష్కి ఒకరోజు కాల్ చేసి ఒక 2-3 సీన్స్ అనుకున్నాను, ఒక ఓవరాల్ స్టోరీ లైన్ అనుకున్నాను అని చెప్పి అక్కడ కథ చెప్పడం జరిగింది అప్పుడు 2.5 years బ్యాక్. ఐ థింక్ ఇండస్ట్రీ గురించి మీకు అంతా తెలిసిందే, హౌ ద జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ఐడియా టు తెరకెక్కడం వరకు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈజ్ అందరి సపోర్ట్తో ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. సెకండ్, కథ స్టార్టింగ్లో ఎట్లా ఉందో ఆల్మోస్ట్ అట్లనే తెర మీద ఎక్కడం కూడా జరిగింది, విచ్ అగైన్ ఫస్ట్ టైం కాబట్టి నేనే చాలా అసలు ఓకే ఒక సినిమా ఇక్కడ వరకు రావడంలో, బికాస్ కథ రియలైజ్డ్ కథ రాయడం పేపర్ మీద పెట్టి రాసిస్తాం, కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి ఎంతమంది సపోర్ట్ అంటే ఇందాక అన్నట్టు శ్రీరాముడు వెనకాల హనుమంతుడు ఉన్నట్టు మా సినిమా వెనకాల చాలామంది హనుమంతులు యాక్చువల్లీ ఉండి నడిపించారు. చోటాగి గారు ఫస్ట్ నుంచి మనం యాక్చువల్లీ ఎక్కువ కలవకపోయినా మీరు ఎంత సపోర్ట్ చేశారో ఎవ్రీ సెకండ్. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ గారు ఒక కొత్త టీంని అసలు అంటే ఆయనకి అంత సపోర్ట్ చేయకపోతే ఆయన లైఫ్ ఏం మారదు, మా లైఫ్ మారుతుంది సపోర్ట్ చేస్తే. దట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ ద టైమ్ అండ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్, దట్ మీన్స్ అ లాట్. అండ్ మా నాన్నగారు ఫేవరెట్ యాక్టర్ శివాజీ రాజా గారు. యాక్చువల్లీ ఆయన సినిమాలు అసలు ఒక రియల్లీ గ్రేట్ యాక్టర్ అంటే పేపర్లో రాసుకున్నప్పుడు ఫీల్ అవుతాం, ఓకే నేను రాసా క్యారెక్టర్ ఇది నాది అని. ఒక రియల్లీ గ్రేట్ యాక్టర్ అది తెర మీద యాక్ట్ చేస్తా ఆ క్యారెక్టర్ మనది కాకుండా ఆయనది అయిపోతుంది అని మీ యాక్టింగ్ చూసాక యాక్చువల్లీ ఆ రోజు ఆ సీన్ చూసాక అర్థమైంది. వెరీ వెరీ హంబల్డ్ బై ద ఛాన్స్ టు బీ అమంగ్ సచ్ గ్రేట్ పీపుల్. అండ్ ఎంతతో పాటు ఇంకొక లాస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఇస్, ఐ థింక్ సినిమా ఇక్కడ వరకు వచ్చిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఫ్రెండ్షిప్స్. ఒకటి ఐ థింక్ ఐఎంకేలో మనం చదువుకోకుండా కథలు సినిమాలు అంటూ తిరిగి అప్పటి నుంచి అవినాష్ ఫ్రెండ్. ఆ తర్వాత ఐ థింక్ శాంతను అండ్ అవినాష్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ ఇక్కడ వరకు రావడానికి దట్ బాండ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సో ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు కూడా వానర మూకనే అనమాట. ఎవరు ఎక్కువ అల్లరి చేసే వానరుడు ఇక్కడ ముగ్గురులో? అంటే ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇప్పుడు మీకు కూడా ఫ్రెండ్ అయి ఉంటారు కదా ఈ జర్నీలో. ఐ థింక్ మన ఎంబీఏ అప్పటి నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి ఆయనకి హీరో అవ్వాలని డైరెక్షన్ చేయాలని. అప్పుడు మా స్వామి ఏం చేశారంటే మన షార్ట్ ఫిలిం అది చేద్దామని చెప్పి అప్పుడు స్టోరీ కూడా ఆయన రాశారు. నేను అప్పుడు దానికి డిఓపి అనమాట. ఏదో చిన్న ఒక 1 month చదువుకోకుండా అవన్నీ చేసేవాళ్ళం. అచీవ్మెంట్ ఏంటంటే మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉంటారు, వెరీ స్ట్రిక్ట్ అండ్ సీరియస్, 2 professors, వాళ్ళతో కూడా యాక్టింగ్ చేయించారు ఈయన. ఓ క్లాస్లో ఎప్పుడైనా బంక్ కొడితే మార్క్స్ వస్తాయని ఆ రోల్ కూడా నాకు గుర్తుంది. యాక్చువల్లీ ఆ రోల్ ఐ థింక్ ఏమైందో మార్కులు సరిగ్గా వేయలేదు అనుకుంటా. వాళ్ళ రోల్ డ్రగ్ డీలర్స్ వాళ్ళు 2 professors. అయ్యయ్యో మామూలు వానరు ముఖ కాదు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే రామాయణంలో కిష్కింధకాండ అండ్ యుద్ధకాండ చూసి దాన్ని లైక్ అక్కడి నుంచా ఎక్కడి నుంచి వేరే ఐడియా రావడానికి మెయిన్ ఎప్పుడు సుందరకాండ కొంచెం చిన్నప్పటి నుంచి నాన్నగారు నాకు చెప్పినప్పటి నుంచి ఇన్కంప్లీట్ ఉండేది. ఐ ఆల్వేస్ ఫెల్ట్ రామాయణ రాముడికి రావణుడికి యుద్ధం ఆబ్వియస్లీ మెయిన్ ట్రోప్, మెయిన్ లైన్ అది. బట్ అంటే ఎందుకో ఏదో కన్స్ట్రెంట్ వల్ల రాముడు తిడతారనో ఎందుకో ఐ థింక్ లంకను తగలబెట్టి వదిలేశారు అంతే ఆంజనేయ స్వామి. నిజంగా రావణుడికి వానరుడికి రావణ వానర్ అందుకే ఆ టైటిల్. రావణుడికి వానర సేనాపతికి ఒకవేళ యుద్ధం అయితే వితౌట్ ఎనీ షాకిల్స్, నిజంగా అసలు ఏమీ కట్టిపడేయకుండా వదిలితే ఏం చేసి ఉండేవాడు హనుమంతుడు అని ఆ థాట్ నుంచి అసలు ఆ స్టోరీ వచ్చింది. క్రేజీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ గుడ్ లక్. అండ్ నా శివాజీ రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా మనోజ్ మద్రాసులో స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మనిషి బంగారం మనోజ్, మనస్సు కోహినూరు వజ్రం. అతని చెయ్యి ఎంత మంచిదంటే
మొన్న ఈ మధ్యనే రాజు వెడ్స్ రాంబాయ్ తన చేతుల మీదుగా రిలీజ్ చేశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కూడా మా బంగారం బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఈ సినిమాకి వస్తే అవినాష్ కర్మ కర్త క్రియ అన్నీ అతనే. నాకు నాలుగో వ్యక్తి తెలియదు. ఈ మూడు కూడా అవినాషే. వాళ్ళ ఫాదరు నేను గత 35 ఏళ్ళ నుంచి మా హనుమంతరావు నేను ప్రాణమిత్రులు మేద్దరం. ఈ సినిమాలో హనుమంతరావు క్యారెక్టర్ నేను వేశాను. తనకి అవినాష్ ఫాదర్. అలాగే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మా రఘునాథ్ గారు, రఘునాథ్ గారు, సాయి గారు, అలాగే చౌడకి ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ ఉన్నారు. ఇంకా చాలా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఆఖరిగా ఒక్క నిమిషం చెప్తా. అవినాష్ ఫాదర్ ఫోన్ చేసి శివాజీ కొంచెం మా వాణి జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అలాగే అన్న. ఫస్ట్ షాటు ఇదో పిజ్జా సీన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యన. అంకుల్ మీరు కొంచెం ఇటుండి ఇటు ఇలా డైలాగ్ చెప్పరా అన్నాడు. ఆ షాట్ అయిపోయాక హనుమంతరావు ఫోన్ చేశా, నువ్వేంటో మీ కొడుకు నన్ను చెప్పమన్నా ఈ కొడుకు నాకు చెప్తున్నాడా అని. త్రూఅవుట్ సినిమా ఇస్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అతను పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2.5 years అయిందండి. హర్ష గారు చెప్పినట్టు ఈ మూవీ తీద్దాము అనుకొని అసలు తీయాలి అని ఆలోచన వచ్చి 2.5 years అయింది. ఒక 1 year విశ్వజిత్ గారు మన హీరో దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఫైనలీ వన్ డే జూలైలో అనుకుంటా వి లాంచ్ దిస్ ఫిలిం. అప్పటి నుంచి ఇట్ టుక్ us this long time, about 1.5 year approximately. Hopefully we'll release it very soon. స్టార్టింగ్లో మూవీ తీస్తున్నప్పుడు మా మైండ్లో ఒక మూవీ తీస్తున్నాము, ఒక చిన్న మూవీ తీస్తున్నాము, కొత్త హీరో కొత్త డైరెక్టర్ అని ఉండి స్లోగా ఎట్లయింది అంటే ఇట్లానే క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతుంటే ఎవరు మూవీ తీస్తున్నామంటే అవునా ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. చిన్న సినిమా తీస్తున్నామని చెప్తుండే అప్పుడు. ఓ చిన్న మూవీ తీస్తున్నాం ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. ఎడిటర్ ఎవరంటే చోటకే ప్రసాద్ గారు. చిన్న సినిమా అంటారు ఏంది అని అంటే మాకు అప్పుడు చిన్న సినిమానే ఉండే, కానీ అది స్లోగా అలా అలా పెరుగుతూ వీళ్ళందరి సపోర్ట్తోని నవ్ ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఫిలిం. నాట్ ఎ బిగర్ ఫిలిం బట్ ఎ బిగ్ ఫిలిం. మేము మా కెపాసిటీలో వీ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ ఫిలిం అండ్ ష్యూర్గా యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెన్ యూ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ గారు వచ్చి అసలు ఏ అవసరం లేదండి సార్ మా అన్నకి ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నిన్న మెసేజ్ చేస్తే ఈరోజు వస్తా అని చెప్పారు. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఒక్కసారి రిక్వెస్ట్ ప్లీజ్ అన్న ఒక్కసారి వచ్చిపోండి అంటే డన్ తమ్ముడు నేను వచ్చిపోతా, హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్తా అన్నారు. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గివ్స్ టు ద యంగ్స్టర్స్ ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ నేను చెప్పడం కాదు, యూ హెవ్ బీన్ వాచింగ్ హిమ్. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయ్లో సపోర్ట్ చేశారు, ఇప్పుడు మనకి. అండ్ హోప్ఫుల్లీ హ్యాండ్ అదే కంటిన్యూ అవుతుంది మాకు కూడా. అండ్ సక్సెస్ కొడతామని అనుకుంటున్నాము. విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ. సో ఖచ్చితంగా టీజర్ అండ్ ఐమ్ సారీ అసలు మా హీరో గురించి చెప్పడం ఫ్రెండ్ గురించి చెప్పడం అసలు మర్చిపోయాను. అండ్ దిస్ గాయ్ అండి అవినాష్, ఐ హావ్ నోన్ హిమ్ సిన్స్ 9th class అండి. నాకు 9th class ఉన్నప్పుడు ఇద్దరం సేమ్ స్కూల్ ఇంటర్ బీటెక్. యూఎస్కి రాలేదు, నేను వెళ్ళిపోయాను. తర్వాత సినిమా తీస్తా అంటే మళ్ళీ వచ్చేసినాను. వచ్చి ఇంకా అలా స్టార్ట్ అయిన జర్నీ మాది. సినిమా ఎంత పిచ్చో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో నాకేం సెకండ్ థాట్ లేకుండే మనోడు చేస్తాడా చేయడా. తర్వాత సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. అరే ఏంది యాక్టింగ్ అంటే ఓకే నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు డైరెక్షన్ అంటుండు. సరే ఓకే ఇట్లా దిగినాక ఇంకేముంది అనుకున్నాను. బడ్జెట్ పెరుగుతుంది, స్టిల్ ఫైన్. ఒకరోజు కూర్చొని చూసిన సినిమా, అదేంది నేను తక్కువనే పెట్టిన ఈ సినిమాకి, ఇంత మంచిగా ఉంది ఏంది ఇది అనిపించింది ఆ సినిమా చూసినాక. ఇప్పుడు మొత్తం మూవీ అయిపోయి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ గారు అన్నీ చూసినాక పర్లేదులే సేఫ్ నో ప్రాబ్లం, ఇంకా మనోడికి ఆ టాలెంట్ ఉంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే మనోజ్ అన్న థ్యాంక్ యూ. సైమద్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ శివాజీ రాజా గారు, ఐ మీన్ యూ షుడ్ వాచ్ మూవీలో. అంటే చెప్పాల్సింది ఏం లేదు సార్ గురించి, మీకు తెలుసు ఐమ్ టూ యంగ్ టు టాక్ అబౌట్ హిమ్. బట్ థ్యాంక్ యూ సార్, మీరు యూ హెవ్ ప్లేడ్ అ వెరీ గ్రేట్ రోల్ మా మూవీలో. థ్యాంక్ యూ సో మచ్. శాంతను గారు, చూడకే ప్రసాద్ గారు, సారీ మర్చిపోతున్నాను. థ్యాంక్ యూ సార్, హీఈస్ ద మెయిన్ పిల్లర్ మాకు ఫస్ట్ నుంచి. మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫ్రమ్ డే 1 హీస్ బీన్ విత్ అస్. కొందరు వచ్చేళ్ళారు అంతా అయింది, బట్ దిస్ పర్సన్ ఐ డోంట్ నో వాట్ హీ సా ఇన్ అవినాష్, బట్ హీస్ బీన్ అవర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ డే 1 అండ్ టిల్ నౌ.
I think he'll continue this journey with us. Thank you. వివేక్ సాగర్ గారు మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ చూస్తామండి శాంతను గారిని. బిగ్గెస్ట్ లైక్ చాలా బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ కళలు ఉన్నాయన్నమాట. ఐ విష్ ఈ సినిమాతో అది మొదలవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మాకు ఏమన్నా అవినాష్ గారి గురించి 9th క్లాస్లోనే కలిశారు కాబట్టి మీరు మాకు తెలియని ఒక ఏదైనా మాకు తెలియని విషయం స్వామి వాళ్ళలో ఉన్నారు కాబట్టి నేను అంటే అన్ని పాజిటివ్గానే అడగాల్సి వస్తుంది. మీకు తెలియదంటే అది చెప్పొద్దని అర్థం ఇంకా తను. అమ్మో కష్టమే. ఈయన నెక్స్ట్ రైటర్గా డైరెక్టర్ పర్టికులర్ అడగని చెప్తాను ఏదైనా సంథింగ్ ఇఫ్ యూ వాంట్ టు నో. లైక్ ఫస్ట్ నుంచి మీరు చూసారా ఆయనలో యాక్టింగ్ స్కిల్స్? 9th క్లాస్లోనే ఆయన ఏమన్నా ఐ మీన్ ఊరికే యాక్టర్ ఎవరండి. ఐ మీన్ యూ సీన్ హిమ్ ఫస్ట్ మూవీకి ద వే ఈజ్ యాక్టింగ్. ఆ పిచ్చి అది నిద్రలో పొద్దున రాత్రి ఎప్పుడు అదే ఉంటుంది మైండ్లో. యాక్టర్స్ పిచ్చోళ్ళు అని చెప్పిన చిచి శాంతను అలా గారు కాదు కొత్తగా సార్. అడుగుపెట్టిన వద్దు, వద్దు, producer. ప్లీజ్ అలా అని లేదు. అంటే చిచి ఆ ఇంట్రెస్ట్ మరీ ఎక్స్ట్రీమ్ ఉంటుంది అతనికి. రైట్. 24/7 ఈజ్ ఆల్ అబౌట్ మూవీస్. దాని తప్ప ఇంకే టాపిక్ ఉండదు. మాకు మీ పిచ్చి కూడా కనిపించిందండి. అమెరికా వెళ్ళి అక్కడ నుంచి సినిమా అనగానే వచ్చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్రెండ్ కోసం ఒక సినిమా కోసం థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. సాయి మాధవ్ బురా గారిని సుజాత సిద్ధార్థ్ గారు ఇప్పుడే రావడం జరిగింది. చాలా పెద్ద సినిమాకు ఉండాల్సినటువంటి టైటిల్ ఈ సినిమాని చాలా పెద్ద సినిమా చేస్తుంది ఆటోమేటిక్గా. చూడటానికి చిన్న సినిమాలా కనిపిస్తుంది కానివ్వండి, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది. సమస్య లేదు సార్, నేను చూశాను. నిజంగా సినిమా అంటే విపరీతమైనటువంటి ప్యాషన్తో పిచ్చితో ఏవైనా సరే సినిమా చెయ్యాలి, వాళ్ళలో ఉండే ఆలోచనలు మొత్తం ప్రేక్షకులకి చూపించాలి, మేమేంటో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఒక పిచ్చితో చేసినటువంటి సినిమా అండి ఇది. సో ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీనియర్సు అని చెప్పేవాళ్ళు కూడా ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ నాకు కూడా ఇన్స్పిరేషన్. ఈ సినిమాకి పనిచేసిన చాలామంది కంటే నేను కొంచెం సీనియర్నే. నాకు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా నేను భావిస్తున్నాను. నిజంగా అంత పిచ్చితో అంత ప్యాషన్తో ఈ సినిమా చేశారు. ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చాలా మంచి పాయింట్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగా చేశారు. ముఖ్యంగా శివాజీ రాజా గారండి, ఆయన చేసినటువంటి క్యారెక్టరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చాలా తృప్తిగా శివాజీ రాజా గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నేను చూశానండి. ఆ క్యారెక్టర్ అంత బాగా చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అంత గొప్పగా ఆయన ఆ క్యారెక్టర్ చేశారు. శివాజీ రాజా గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా నేను నా స్ట్రగలింగ్ టైంలో, నేను స్ట్రగుల్ అవుతూ అవకాశాల కోసం తిరుగుతున్న టైంలో నాలో ఉన్న రైటర్ని గుర్తించి సంబరాల రాంబాబు అనేటువంటి సీరియల్కి నా చేత రాయించారండి శివాజీ రాజా గారు. ఆ సీరియల్కి నాకు మంచి పేరు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అనేవి నా చేత రాయించేవారు, నాకు మంచి పేరు వచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి రావటానికి నాకు దోహదపడినటువంటి వర్క్స్లో సంబరాల రాంబాబు కూడా ఒకటి. ఆ విషయంలో శివాజీ రాజా గారికి నేను లైఫ్ లాంగ్ నేను కృతజ్ఞతగా ఉంటాను. అలాగే మనోజ్ గారి కాంబినేషన్లో నేను ఒక సినిమా చేయాల్సింది, అది ఎందుకు అది మిస్ అయింది. ఇంకో సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే ఒక డైలాగ్ రైటర్ కండి, ఒక అద్భుతంగా డైలాగ్ చెప్పేవాడు ఆర్టిస్టు, ఆ హీరో, డైలాగ్ చెప్పే హీరో కనిపిస్తే ఒక రకమైన పూరకం వచ్చేస్తుంది, రాయాలనిపిస్తుంది. ఇప్పుడు మోహన్ బాబు గారికి డైలాగ్ రాయటం అనేది అదృష్టం. ఎందుకంటే అది మామూలు డైలాగు, ఇంకో ఆర్టిస్ట్ చెప్తే ఇది మామూలు డైలాగు, నీ పేరేంటి అనే డైలాగ్ కూడా క్లాప్స్ పడేలాగా చెప్పగలిగినటువంటి మహానటుడు మోహన్ బాబు గారు. నీ పేరేంటి అనే డైలాగ్ ఏముందండి, అది చాలా మామూలు డైలాగ్ కదా, నీ పేరేంటి అనేది, దానికి కూడా క్లాప్స్ పడతాయా? మోహన్ బాబు గారు చెప్తే పడతాయి. దానికి ఉదాహరణగా నేను కొన్ని 100 డైలాగ్స్ చెప్పగలను, దానికోసం సపరేట్గా నాకు స్టేజ్ ఇస్తే కొన్ని 100 డైలాగులు మామూలుగా అది ఈ డైలాగ్ కూడా క్లాప్స్ పడతాయా? మోహన్ బాబు గారు చెప్తే పడతాయని నిరూపించే డైలాగ్స్ అని చెప్పగలను. సో ఆ పరంపర నుంచి వచ్చి నాకు మనోజ్ గారి పక్కన నిలబడితే మోహన్ బాబు గారి పక్కన నిలబడినట్టే ఉంటుంది.
సో మనోజ్ గారికి కూడా డైలాగ్ రాయాలి అనేటువంటిది ఎప్పటి నుంచో నా ఆశ, అది త్వరలో నెరవేరుతుందని అనుకుంటున్నాను. అలాగే అవినాష్ గురించి చెప్పాలంటేనండి, ఇందాక నేను చెప్పాను కదా, పిచ్చి, ప్యాషన్. నేను ఆశ్చర్యపోయాను అతను కథ చెప్పేటప్పుడు. అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అందులోకి వెళ్ళిపోయి అన్ని క్యారెక్టర్స్ తానైపోయి, సరే అన్ని క్యారెక్టర్స్ తానైపోయి చెప్పేటువంటి నేరేటర్స్ని నేను చాలామందిని చూశానండి. ఆల్ టెక్నీషియన్స్ కూడా తానైపోయి నాకు కథ చెప్పాడు అతను. ఆల్ టెక్నీషియన్స్ కూడా తానే అయిపోయి నాకు కనిపించాడు. అతనిలోనే ఓ కెమెరామ్యాన్ కనిపించాడు, అతనిలో ఓ స్క్రీన్ ప్లే రైటర్ కనిపించాడు, అతనిలో డైలాగ్ రైటర్ కనిపించాడు, అతనిలో ఎడిటర్ కనిపించాడు. కథ చెప్తూ ఉంటే 24 క్రాఫ్ట్స్ అతని నేరేషన్లో నాకు కనిపించాడు. అది చాలా రేర్గా ఉంటుందండి అలాంటి. నేను అడుగు అనుకుంటూ ఉంటాను, నేను మంచి నేరేటర్ని అనుకుంటూ ఉంటాను, నేను కథ చాలా బాగా చెప్తాను అనుకుంటూ ఉంటాను, బాగానే చెప్తాను. బట్ అవినాష్ కథ చెప్తున్నప్పుడు మాత్రం నేను షాక్ అయిపోయాను, ఆశ్చర్యపోయాను. అంత అద్భుతంగా అతను నేరేట్ చేశాడు. కథ చెప్పగానే చేసేయాలి సినిమాకి అనిపించింది. నిజంగా ఈ సినిమాకి అవినాష్ పడ్డ తపన, అతను చేసిన తపస్సు, మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలండి. అది సహజం. ఇప్పుడు అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, పెద్ద పెద్ద సినిమాల్లో కూడా లోపాలు ఉంటాయి. అస్సలు లోపాలు లేకుండా సినిమా అనేది బయటికి రాదు. అది చిన్న బడ్జెట్లో తీసిన సినిమా కావచ్చు, పెద్ద బడ్జెట్లో తీసిన సినిమా కావచ్చు. ఆ సినిమాకి 1000 కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు, 1 కోటి రూపాయలను తీసి ఉండొచ్చు. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి. కానీ ఆ లోపాలని కూడా క్షమించి ఎంకరేజ్ చేయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ కోవకు చెందిన సినిమా వానర్. ఎక్కడన్నా నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా ఏం కనిపించవు, కానీ ఎక్కడో ఒక చోట ఏదైనా కనిపించినా కానీ దాన్ని ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే ఆ లోపం కూడా మనకు నచ్చుతుంది, నచ్చకపోతే ఎంకరేజ్ చేయొద్దు. ఆ లోపం కూడా, ఆ సినిమాలో మనకు కనిపించే లోపం కూడా మనకు నచ్చుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కమర్షియల్ సినిమాకి స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చెయ్యటం. జనానికి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ సినిమా. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు, ఏ తప్పు నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. సో మనకు నచ్చినప్పుడు ఆ తప్పును కూడా ఎంకరేజ్ చేయాలి. అలా ఒక పిచ్చితో, ఒక ప్యాషన్తో తీసినటువంటి ఈ సినిమాని ప్రేక్షకులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ సినిమాకి సీనియర్స్ ఎంతమంది పనిచేశారో, కొత్త నీరు అంత వచ్చింది ఇండస్ట్రీకి ఈ సినిమాతో ద్వారా. సో ఆ కొత్త నీరుని రానివ్వండి, ప్రవహించనివ్వండి. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో సినిమాలు వీళ్ళ నుంచి రానివ్వండి. ఇలాంటి సినిమాలు ఎన్నొస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను అవినాష్ గురించి. ఇందాక నన్ను పిలుస్తూ చెప్పారు ఈ సినిమాకి బ్యాక్ బోన్గా మీరున్నారు అని. యాక్చువల్గా నిజం చెప్తున్నానండి, నేను వాస్తవం చెప్పానంటే నేను ఈ సినిమాకి పనిచేశాను, ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇకపోతే బ్యాక్ బోన్లు, ఫ్రంట్ బోన్లు, సైడ్ బోన్లు అన్నీ కూడా అవినాషే. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో తానై, ప్రతి క్రాఫ్ట్లో కూడా అతను జీవించి ఈ సినిమా చేశాడు, ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. అతను ఎంత జీవించాడో ఈ సినిమాలో, ఎంత ప్రాణం పెట్టాడని దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవినాష్ గారి ఫాదర్, వాళ్ళ నాన్నగారు హనుమంతరావు గారు. సహజంగానండి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో కూడా నెక్స్ట్ జనరేషన్స్ మేము సినిమాల్లోనే బ్రతుకుతాము అంటే హీరోల వరకు ఎంకరేజ్ చేస్తారేమో, అందరు హీరోలు కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకోను. చాలామంది ఎంకరేజ్ చేయరు. ఎందుకురా బాబు నేనున్నాను కదా, నువ్వెందుకు ఇంకో పని చూసుకోవచ్చు కదా అంటారు. అలాంటిది ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, సినిమాకి ఆయనకి సంబంధం లేకపోయినా కూడా, అంటే సినిమాకి ఆయనకి సంబంధం లేదంటే సినిమాకితో సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉండరండి, సినిమాలు చూస్తూనే ఉంటారు అందరూ. కానీ సినిమాకి పని చేయకపోయినా కూడా కొడుకు వచ్చి, నాన్న నేను సినిమా వాడిని అవుతాను, సినిమా తీస్తాను, సినిమాకి పని చేస్తాను అనగానే ఓకే రైట్ నువ్వు చెయ్యి, నీ వెనక నేనున్నాను అని ఎంకరేజ్ చేసే ఫాదర్స్ ఎంతమంది ఉంటానండి. అలాంటి ఫాదర్ నిజంగా హనుమంతరావు గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నానండి. సో ఇంతమంది సినిమా ప్రేమికులు, సినిమా పిచ్చివాళ్ళు కలిసి చేసినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ ఉండాలి. ఈ సినిమా అందరి ఆదరాభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా అవినాష్ గారు అది 100% కరెక్ట్. ఎందుకంటే
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంతమంది వస్తూ వెళ్తూ జరుగుతూ, నేను కూడా ఈ సినిమాకి మధ్యలోంచి వచ్చిన వాడినే. సగం సినిమా వేరే వాళ్ళు షూట్ చేస్తే నన్ను మధ్యలో పిలిచారు, చూశాను. తర్వాత షూటింగ్ ప్రాసెస్లో సార్ నాకు అది కావాలి ఇది కావాలి, అప్పటికే బడ్జెట్ వైజ్ అదే ఇదైంది. కానీ ఆయన అసలు ఎక్కడ లాట్ ఆఫ్ ప్యాషన్, అర్ధరాత్రి 1 గంట 2ంటికి కూడా దీని గురించి మాట్లాడుతూ దాన్ని వాడదాం, మళ్ళీ అది తీద్దాం, మళ్ళీ రీషూట్ చేద్దాం, మీకు ఇది నచ్చలేదా సార్ మళ్ళీ చేద్దాం అంటే అంత ప్యాషను చాలా రేర్ పర్సన్స్కి, పర్టికులర్లీ వాళ్ళే మెయిన్ అన్నీ సమకూర్చుకుని చేసేవాళ్ళకి చాలా కష్టం. ఆయన డెసిషన్ తీసుకుంటూ దానికి శాంతన్ గారు కూడా సపోర్ట్ చేస్తూ, సో హ్యాపీ సార్ ఈ సినిమా నాకు వచ్చినందుకు, చేసినందుకు. అండ్ నాకు చోటా సార్ ఇది రావడానికి కృషి చేశారు. సో హ్యాపీ సార్, మీరు నాకు ఈ సినిమా సజెస్ట్ చేసినందుకు వెరీ హ్యాపీ అండ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఓవర్ టు అవినాష్ గారు, డైరెక్టర్ అండ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. స్వామిశరణం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన నా అన్న మంచు మనోజ్ గారికి, మంచు మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీన్స్ అలాట్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ నించొని మాట్లాడుతున్నానంటే దానికి ఒక 5 కారణాలు ఉన్నాయండి. అది జస్ట్ 5 నిమిషాలు టపటప చెప్పేస్తాను మీకు, అది చెప్పేసి ఆపేస్తా. ఫస్ట్ కారణం, ఒక వ్యక్తి కళ 60 ఏళ్ళగా తప్పించాడు ఆయన. 30 ఏళ్ళు ఆయన అవుదాం అనుకున్నాడు, కాలేకపోయాడు. ఆ తర్వాత ఇంకో 30 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా కొడుకుని యాక్టర్ని చేస్తా అని తిరిగేవాడు. తదాస్తు దేవులు విన్నారేమో, హోప్ఫుల్లీ అయ్యానని అనుకుంటున్నా. అక్కడ ఆడియన్స్లో కూర్చొని చూస్తున్నారు మా నాన్న అక్కడ. థ్యాంక్ యూ నాన్న ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇంకా రెండో కారణం వస్తే, అందరు చెప్తున్నట్టు ఒక 2 years కష్టం అందరం పడ్డామండి, ఒక్కడిని కాదు ప్రతి ఒక్కరు పడుతూనే ఉన్నాం. కానీ ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పడుతూ ఉంటారు కదా, 1 year 2 years 6 ప్యాక్ 8 ప్యాకుల కోసం. నాకు సినిమా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక 5 సినిమాలకు రావాల్సిన ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ సినిమాకే వచ్చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి ఇప్పుడు మీరు చూసారు టీజర్, ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చిందంటే నా ఒక్కడి వల్ల కాదు, ఇక్కడ నించున్న ప్రతి ఒక్కరి వల్ల. స్టార్టింగ్ విత్ మా డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారు కానీ, టెర్రిఫిక్ రైటింగ్ అసలు. నేను కొన్నిసార్లు ఆయన ఏంటంటే నాకు తెలియదు, నేను వర్క్ చేసిన 2-3 రైటర్స్ ఎలా ఉండేవాళ్ళంటే రాసి పంపించేసేవాళ్ళు. కానీ సాయిమాధవ్ బుర్రా గారు మాత్రం ఫోన్లో రికార్డ్ చేసి ఒక్కొక్క యాక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలా అని కూడా రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. సో యాక్ట్ చేసే నాకు చాలా ఈజీ అయ్యేది అక్కడ సెట్లో. అండ్ ఇంకొస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ వేక్ సాగర్ గారు టెరిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు. యూల్ గెట్ టు నో. తొందరలో సాంగ్స్ అన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. మా డిఓపి గారు సిద్ధార్థ్ గారు కానీ ఎక్స్ట్రాడినరీ విజువల్స్. తొందరలో ఎక్కడికో వెళ్ళబోతున్నారు మీరు, నో డౌట్ దానిలో. ఇంకా యాక్టర్స్కి వస్తే శివాజీ రాజా గారు కానివ్వండి, హర్ష గారు కానివ్వండి, అండ్ దర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ హూ సపోర్టెడ్ వెరీ వెల్. మా స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్ కానివ్వండి, హీ హాజ్ డన్ టెరిఫిక్ జాబ్, డీటెయిల్డ్ స్క్రీన్ ప్లే రాశారు. సో మీ ఇద్దరం ఐఎమ్ MBA గ్రాడ్స్ అక్కడ. సో అప్పుడు సినిమా పిచ్చి బాగా ఉండేది మాకు. అండ్ మా క్రియేటివ్ టీమ్ ఫణి గారు, జానక్ గారు, సో దే హ్యావ్ పుట్ ఇమ్మెన్స్ ఎఫర్ట్ ఇన్ టు ద ఫిలిం అండి. సో వీళ్ళందరూ కలిపితేనే మా సినిమా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఫైనల్గా మా పెద్ద ఆయన గురించి మాట్లాడాలి, మా చోటకే ప్రసాద్ గారు. నాకు ఈ 2 ఏళ్లలో ఎక్కడ స్ట్రక్ అయినా, ఎక్కడ ఆగినా నేను చేసే ఫస్ట్ కాల్ చోటకే ప్రసాద్. చేయొచ్చన్న, ఏం చేసో చెప్తారు అసలు. అంటే అసలు ఎడిటర్ అనేవాళ్ళు సెకండ్ డైరెక్టర్ అంటారు. సో ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానికి. సో ఎడిటింగ్ ఒక్కటే కాదు, స్టోరీ దగ్గర నుంచి సెట్ ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలి, ఎలా పెడదాం అక్కడ దగ్గర నుంచి ఫైనల్ ఇప్పుడు మిక్సింగ్ దాకా ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బీన్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. మీరు లేకపోతే ఈ సినిమా ఏమైపోయింది అనిపిస్తుంది నాకు. సో సినిమా తీసేసాం, అందరం కష్టపడి సినిమా తీసాము.
ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. ఎలా? ఇప్పుడు నా మూడో కారణం వచ్చింది. అప్పుడు నాకు ముగ్గురు బిగ్ బ్రదర్స్ హెల్ప్ చేయడానికి వచ్చారు. ఫస్ట్గా మా మనోజ్ అన్న, ఐ లవ్ యూ అన్న, లవ్ యూ అన్న. ఈ మీరు చేసిన సహాయం ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను కూడా. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది మాటలు చెప్పేస్తుంటారండి, మనకు తెలిసిందే కదా. కానీ మాట ఇచ్చి నిలబెట్టుకునే వాళ్ళు చాలా అరుదు, మనోజ్ అన్నలాగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ రాకపోతే ఆయనకు వచ్చేది కూడా ఏమీ లేదు. బట్ మా అందరినీ ఒక కొత్త టాలెంట్ బాగా తీశారు, వచ్చి పక్కా చేయాలి అని చెప్పి, నీకు ఏం కావాలన్నా చెప్పు తమ్ముడు చేసి పెడతాను. నాకు 1.5 year బ్యాక్ కొన్ని అప్పటికో 45 minutes ఫుటేజ్ ఉంటే చూసి అప్పుడు చెప్పారు, అది అయిపోయిన సినిమా, నీకు ఈ సినిమా మటుకు ఏం కావాలన్నా చెప్పు, ఐ విల్ బీ దేర్ అని. నేను ఒక మెసేజ్ పెట్టాను అంతే. ఈ సెట్ డన్ తమ్ముడు, నేను వస్తున్నా. అట్లాంటి వ్యక్తిని అందరూ మనోజ్ బంగారం బంగారం అంటుంటారు, నిజంగానే బంగారం ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నా రెండో అన్న విశ్వక్ అన్న, అడగంగానే అదిరిపోయింది బ్రదర్ టీజర్, నేను తప్పకుండా చేస్తాను, నీకు ఏం కావాలి చెప్పు అంటే, మీ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందన్న అని చెప్తే వచ్చి ఇమీడియట్గా ఇచ్చేళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎంకరేజింగ్ దిస్ న్యూ టాలెంట్. అండ్ మూడో వ్యక్తి మా కిరణ్ అబ్బారావు అన్న. మొన్న రీసెంట్ ఒకసారి కలిస్తే ఆయన చెప్పారు, చూసి అసలు ఎందుకు ఆగుతున్నావు నువ్వు, ఇంత బాగా వచ్చింది కదా సినిమా, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక 3 గంటలు కూర్చోబెట్టి నా బ్రెయిన్ వాష్ చేశారు, అసలు ఎలా వెళ్ళాలి, అసలు మార్కెటింగ్ అంటే ఎలా చేయాలి ఏంటి అని. ఆ 3 గంటల మీటింగ్ ఆ రోజు కాకపోయి అంటే నా థాట్ ప్రాసెస్ వేరేలా ఉండేదేమో. ఒక మంచి డైరెక్షన్ నుంచి ముందుకు పంపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది దాని తర్వాత అండ్ ముఖ్యమైన రీజన్ అండి, ఫోర్త్ది, నా 4 ప్రొడ్యూసర్స్. దే ఆర్ మై మంజుమల్ బాయ్స్. నేను ఎంత లోతులో పడిపోయినా, ఎక్కడ పడిపోయినా వాళ్ళే వచ్చిన పైకి లేపేది. నా ఫ్రెండ్స్ శాంతను కానివ్వండి, అవినాష్ కానివ్వండి, అవినాష్ పోయిన హిజ్ మై ఫ్రెండ్, అంకిత్ కానివ్వండి, అండ్ మా వెల్విషర్ ఆల్పాటి రాజా గారు, నా పెదనాన్న లాంటి వారు, ఆయన కానివ్వండి, నువ్వు వెళ్ళు, నువ్వు పరిగెత్తు, మీ వెనకాల మేము ఉంటాము అని చెప్పి నన్ను ముందుకు పంపించారు. ఒక ఫియర్లెస్నెస్తో ఈ సినిమా తీసామండి. సినిమా కంప్లీట్ చేసాము, మేము ముందుకు వస్తున్నాము. అండ్ ఐ ప్రామిస్, అరే ఇది కొత్త వాళ్ళు తీసారా, ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చిందా, ఇలాంటి కంటెంట్ తీసారా అని మీరు షాక్ అవుతారు. ఐ ప్రామిస్ దాట్. అండ్ లాస్ట్ ఐదో కారణం, మా సినిమా ఒక 5 kgs బంగారం, అంటే దాని రేట్ మా బడ్జెట్ అంత అయింది. మా బడ్జెట్ అంత అయింది. బట్ ఇట్స్ డీసెంట్ బడ్జెట్లో ఒక బిగ్ స్కేల్, ఒక బిగ్ హార్ట్ ఉన్న ఫిలిం తీసామండి. యూ విల్ ష్యూర్లీ లవ్ ఇట్. అండ్ లాస్ట్లీ నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ అంటే మీ అందరూ తెలిసిందే, ఇల్లు సరిగ్గా లేకపోతే బయటికి వెళ్ళేం పని కూడా చేయలేము మనం. సో షీ హాస్ బిన్ సపోర్టింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. నాకు సంపాదన లేకపోయినా నన్ను నా ఇంటిని సాకింది. థ్యాంక్ యూ సో మచ్ శృతి ఫర్ దాట్. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సోదరులకి థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణ.